ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టబోతున్నారు? ఏదైనా ఎజెండా అమలు చేయడానికా, లేదంటే ఏదో ఒకటి ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నారా? సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ పార్టీ పెట్టి చేతులు కాల్చుకుంటే ఇప్పుడు మరో మాజీ ఐపీఎస్ పార్టీ పెట్టడం దేనికి సంకేతం? ఏపీలో ఏబీవీ రాజకీయం వెనుక అసలు వ్యూహం ఏంటి? ఏపీలో మరో మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు రాజకీయ పార్టీని ప్రకటించారు. మార్పుతో కూడిన రాజకీయాలు అవసరమంటున్నారు ఆయన. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాలేదు. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది. ఈ సమయంలో ఏబి వెంకటేశ్వరరావు ఎందుకు రాజకీయ పార్టీ ప్రకటించారనే సందేహాలు మొదలయ్యాయి. అసలే మాజీ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీ పెట్టి సరైన రెస్పాన్స్ రాక సైలెంట్ అయ్యారు. మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ లోక్సత్తా పార్టీ పెట్టి ఎన్నో ఏళ్లైనా ఎక్కడా ప్రభావం చూపలేకపోయారు. అలాంటి వారిని చూసి కూడా ఏబి వెంకటేశ్వరరావు రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచనకు రావడం సాహసమేనని చెప్పాలి. 2014 నుంచి 2019 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు ఏబి వెంకటేశ్వరరావు. ఆ తర్వాత వైసీపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తాజాగా రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంత హఠాత్తుగా ఆయన ఈ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందనే దాని వెనుక చాలా కారణాలున్నా ప్రధానంగా మాత్రం ఓ కారణం కనిపిస్తోంది. ఆ కారణమే ఇప్పుడు ఆయన్ను రాజకీయం వైపు నడిపించిందన్న చర్చ సాగుతోంది. రాష్ట్రంలో గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు వైసీపీ ఎమ్మెల్యేని ప్రలోభపెట్టి బెదిరించి వారిని టీడీపీ వైపు ఫిరాయించేలా చేశారని ఆరోపణలున్నాయి. దీంతో వైసీపీకి ఆయనపై కోపం అలాగే ఉండిపోయింది. దీంతో వైసీపీ ప్రభుత్వం రాగానే అప్పట్లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు నిఘా పరికరాలు వాడారన్న కారణంతో ఆయన్ని సస్పెండ్ చేశారు. చివరికి ఏబీ సుప్రీంకోర్టు దాకా వెళ్లి ఎలాగోలా ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారు. వైసీపీ హయాంలో లోప్ లైన్ లో ఉండిపోయిన ఏబి వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంచి పదవి దక్కుతుందని భావించారు. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించవచ్చని అనుకున్నారు. కానీ చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. చివరికి కమ్మ సామాజిక వర్గ సమావేశంలో ఏబీ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. దీన్ని అవమానంగా భావించిన ఏబీవీ బాధ్యతలు చేపట్టకుండా ఉండిపోయారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తారని ప్రకటించారు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందన్న దానిపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో తమను టార్గెట్ చేసిన తీరుతో టీడీపీ నాయకులు క్యాడర్ జగన్ పేరు చెబితేనే మండిపడుతున్నారు. కూటమి సర్కార్ రాగానే ప్రతీకార చర్యలు ఉంటాయని భావించారు. అయితే క్యాడర్ అంచనాలకు భిన్నంగా జగన్ విషయంలో కూటమి సర్కార్ ఆచితూచి వ్యవహరిస్తోందని టీడీపీ క్యాడర్ చర్చించుకుంటోంది. గతంలో చంద్రబాబును జైలుకు పంపిన జగన్ పరిస్థితి తమకు రాకూడదని భావిస్తోంది. కానీ ఈ లాజిక్ ని వీరంతా అంగీకరించేలా లేరు. దీంతో వీరిని సంతృప్తి పరిచేందుకే ఇప్పుడు ఏబీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సీఎంగా ఉండి చేయలేకపోతున్న పనిని ఏబీవీ ద్వారా చేయిస్తున్నారనే ఓ చర్చ సాగుతోంది. మరోవైపు చంద్రబాబు చేయలేని పని చేయడం ద్వారా తన సొంత సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు ఏబీనే స్వయంగా రంగంలోకి దిగారన్న మరో ప్రచారం కూడా జరుగుతోంది. వాస్తవానికి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఏబీ చెప్పినా ఇప్పట్లో ఆయన స్వయంగా పార్టీ పెట్టే పరిస్థితి లేదు. అలాగే టీడీపీలో చేరే పరిస్థితి కూడా లేదు. కాబట్టి టీడీపీ బాటలోనే వెడుతూ జగన్ను టార్గెట్ చేయడం ద్వారా సొంత సామాజిక వర్గ నాయకుల్ని వారి నిధులతోనే సంతృప్తి పరిచేందుకు ఏబీ ప్రయత్నిస్తారని తెలుస్తోంది. అందులో భాగంగానే కోడి కత్తి శ్రీను కుటుంబాన్ని కలిశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని కలిసి జగన్ పై తన అక్కస్సును బహిరంగంగానే ప్రకటించారు. ఏబి వెంకటేశ్వరరావు రాజకీయం ఇంట్రెస్టింగ్ గా మారినా చివరికి ఆయన రాజకీయ పార్టీ పెడితే పరిణామాలు ఎలా ఉంటాయనేదే ప్రశ్న. జగన్ విషయంలో ఆయన ముల్లులా మారుతారా, చారులో కరివేపాకు అవుతారా అనేది వేచి చూడాల్సి ఉంది.